హలో అండి. నేను మీ డాక్టర్ అనుష రెడ్డి, ఫెర్టిలిటీ ఎక్స్‌పర్ట్, 49 ఫెర్టిలిటీ సెంటర్ వరంగల్ బ్రాంచ్. చాలా మంది పేషెంట్స్ గర్భసంచిలో నీరు ఉంది అని చెప్పినప్పుడు చాలా కంగారు పడుతుంటారు. సో, నీరు అసలు ఎందుకొస్తుంది అనంటే అప్పుడప్పుడు మనం హార్మోనల్ టాబ్లెట్స్ ఇచ్చినప్పుడు ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువ ఉండడం వల్ల గర్భసంచిలో సెక్రీషన్స్ ఎక్కువై గర్భసంచిలో స్వతహాగా నీరు వచ్చేదానికి ఉంటుంది. ఇదేం ప్రమాదకరం కాదు. కాకపోతే కొంతమందిలో ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు, గర్భసంచి లోపల ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉంది, ట్యూబ్స్ లోపల ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కూడా నీరు వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. సో, గర్భసంచిలో ఇన్ఫెక్షన్స్ ఉంటే కొన్ని యాంటీబయాటిక్స్ ఇస్తాము. ట్యూబ్‌లో ఇన్ఫెక్షన్స్ ఉన్నా కొన్ని యాంటీబయాటిక్స్ ఇస్తాం. కాకపోతే కొంతమందిలో ట్యూబ్‌లో వాపు ఉండి అక్కడ ఫ్లూయిడ్ కలెక్ట్ అయ్యి మెల్లమెల్లిగా గర్భసంచిలో జారుతూ ఉంటుంది. సో, ఇలాంటప్పుడు ఆ నీరు మీద బేబీని పెట్టినప్పుడు బేబీ అతకకుండా ఐవీఎఫ్ ఫెయిల్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది. సో, ఇలాంటి వాళ్ళు ఆ ట్యూబ్‌లో నీరు గర్భసంచిలో రాకుండా ఉండేదానికి ట్యూబ్స్‌లో క్లిప్స్ వేసుకొని దాన్ని దీన్ని సెపరేట్ చేసినప్పుడు మనకి గర్భసంచిలో నీరు రాకుండా ఉండేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఐవీఎఫ్ సక్సెస్ అయ్యేదానికి ఛాన్సెస్ 20-30% ఎక్కువగా ఉంటుంది. థాంక్ యూ.